హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చేసుకుంటున్న కర్రీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అండి. ఇది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి వేయించుకుంటున్నానండి. ఎందుకంటే నేను కొంచెమే చికెన్ గోంగూర చేస్తున్నాను. ఇలా ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. ఇలా కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇదైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చికెన్ కూడా చక్కగా సిమ్లో పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇందులోకే మనం ఫస్ట్లోనే చికెన్కి పట్టే విధంగా పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా ఇలా అయితే మిక్సీ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు ప్లేట్ వేసి ఉడికించుకున్న తర్వాత చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా వచ్చేసినాయి కదా. ఇలానే సిమ్లో కొంతసేపు ఉడికించుకోవాలి. ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే పట్టదు ఫ్రెండ్స్. నేనైతే ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను గోంగూర. ఇది కూడా గోంగూర మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంకో ఈ విధంగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. గోంగూర కూడా ముక్కకు పట్టే వరకు మనం చికెన్లో వాటర్ అనేవి కదా, ఇవన్నీ కూడా ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం మరీ అంత తక్కువగా కాదు, మరీ అంత ఎక్కువగా కాకుండా వేసాను. కారం ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం పొడి మసాలా వేసానండి. అలాగే కొత్తిమీర వేసుకుంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ అండి. ఈ విధంగా వేసుకుంటే మటుకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.